హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. న్యూమోనియా వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. న్యూమోనియా వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ డిప్లోకోకస్ న్యూమోనియా. న్యూమోనియా బ్యాక్టీరియా దేనిలోనికి ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లోకి. న్యూమోనియాకి ఏది ప్రధాన వాహకంగా పనిచేస్తుంది? ఆన్సర్ గాలి. న్యూమోనియా వ్యాధి లక్షణాలు. ఆన్సర్ ఛాతీలోను, పొత్తి కడుపులో నొప్పి, చలి, కామెర్లు, ఎగశ్వాస. ధనుర్వాతం వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. ధనుర్వాతం వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ క్లస్ట్రీడియం టెటానీ. ధనుర్వాతం వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ టెటానస్. తుప్పు పట్టిన మేకులు, తీగలు శరీరానికి గుచ్చుకున్న లేదా గీసుకున్న ఈ వ్యాధి జనకాలు దేనిలోనికి ప్రవేశిస్తాయి? ఆన్సర్ శరీరంలోకి. ధనుర్వాతం వ్యాధి జనకాలు శరీరంలోకి దేని ద్వారా ప్రవేశిస్తాయి? ఆన్సర్ శరీరంపై ఏర్పడిన గాయాల ద్వారా. ధనుర్వాతం వ్యాధి లక్షణాలు. ఆన్సర్ కండరాలు ముడుచుకొని పోతాయి, నరాల తీపులు, శరీరం విల్లు ఆకారంలో వంగుతుంది. ధనుర్వాతం వ్యాధి సంక్రమణ కాలం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఆన్సర్ 2 నుంచి 40 రోజుల వరకు. కలరా వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. కలరా వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ విబ్రియో కలరా. కలరా వ్యాధి వాహకాలుగా ఏవి పనిచేస్తాయి? ఆన్సర్ ఈగలు, దోమలు, కలుషిత ఆహారం, నీరు, మలం. కలరా వ్యాధి లక్షణాలు. ఆన్సర్ వాంతులు, నీళ్ల విరేచనాలు, మూత్రం ఆగిపోవడం, కండరాల నొప్పులు, కళ్ళు మండటం. కలరా వ్యాధి వల్ల శరీరంలో ఏది ఎక్కువగా జరుగుతుంది? ఆన్సర్ డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. డీహైడ్రేషన్ను నివారించడానికి ఏ ద్రవణాన్ని ఇస్తారు? ORS, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. కలరా వ్యాధి సంక్రమణ కాలం ఎన్ని రోజులు మాత్రమే ఉంటుంది? ఆన్సర్ 1 నుండి 2 రోజులు. లెప్రసీ. కుష్టు వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. కుష్టు వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ మైకోబాక్టీరియం లెప్రే. కుష్టు వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ హన్సన్ అని పేరుతో పిలుస్తారు. కుష్టు వ్యాధి ఎలా సంక్రమిస్తుంది? ఆన్సర్ వ్యాధి సోకిన వ్యక్తులతో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల. కుష్టు వ్యాధి వల్ల శరీరం ఎలా ప్రభావితమవుతాయి? వివిధ శరీర అవయవాల వల్ల ప్రభావితమవుతాయి. కుష్టు వ్యాధి లక్షణాలు. ఆన్సర్ కణుపులు, వేళ్ళు, పాదాలు వంకర పోవడం, పుండ్లు ఏర్పడటం, చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతి కాలివేల కండరాలు ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది. కుష్టు వ్యాధిని ఎలా అంచనా వేస్తారు? ఆన్సర్ హిస్టమైన్ పరీక్ష ద్వారా నాడుల క్షీణతను గుర్తించి అంచనా వేస్తారు. కుష్టు వ్యాధిని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నారు? ఆన్సర్ ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్జాస్టన్ పరీక్ష ద్వారా. కుష్టు వ్యాధిని ఎలా నివారించవచ్చు? ఆన్సర్ NDT
మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా. భారత ప్రభుత్వం జాతీయ కుష్టు నియంత్రణ కార్యక్రమంను ఎప్పుడు చేపట్టింది? ఆన్సర్ 1955లో. కుష్టు వ్యాధిని ఏ మందులు వాడటం ద్వారా నివారించవచ్చు? ఆన్సర్ ఫాంఫిసిన్, డాప్సోన్, క్లోఫజిమైన్. టీబీ క్షయ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. క్షయ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. క్షయ వ్యాధికి ఏవి వాహకాలుగా పనిచేస్తాయి? ఆన్సర్ గాలి, ఈగలు. క్షయ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? ఆన్సర్ ప్రత్యక్ష స్పర్శ, పాలు, కలుషిత ఆహారం ద్వారా. శరీరంలో ఏ అవయవాలు ఈ వ్యాధి బారిన పడతాయి? ఆన్సర్ ఊపిరితిత్తులు. క్షయవ్యాధి లక్షణాలు. ఆన్సర్ సాయంత్రం సమయంలో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్ళే తెమడ రావడం. క్షయవ్యాధి లక్షణాలు ఎలా మారతాయి? ఆన్సర్ వ్యాధి సోకిన భాగాన్ని బట్టి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం ఈ వ్యాధి ద్వారా జరిగే మరణాలు ఎలా ఉన్నాయి? ఆన్సర్ ఎక్కువగా. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లోనే ఈ మరణాలు. ఆన్సర్ ఎక్కువ. చిన్నపిల్లల్లో క్షయవ్యాధి రాకుండా ఏ టీకాను ఇస్తారు? ఆన్సర్ BCG. క్షయవ్యాధి నిర్ధారణకు ఏ పరీక్ష చేస్తారు? ఆన్సర్ మాంటెక్స్. క్షయవ్యాధికి ఎలాంటి చికిత్స చేస్తారు? ఆన్సర్ DOTS, డైరెక్ట్లీ అబ్జార్బ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. 1962లో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలను చేపట్టింది? ఆన్సర్ NTCP. అదేవిధంగా 1997లో RNTCP చేపట్టింది. డిప్తీరియా వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. డిప్తీరియా వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ కార్నిబ్యాక్టీరియా. డిప్తీరియా శరీరంలో ఏ అవయవానికి వచ్చే వ్యాధి? ఆన్సర్ గొంతుకు వచ్చే వ్యాధి. డిప్తీరియా వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ అంగుడు వాపు వ్యాధి. డిప్తీరియా వ్యాధికి వాహకాలుగా ఏవి పనిచేస్తాయి? ఆన్సర్ ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, గాలి, బ్యాక్టీరియా సోకిన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరులు. డిప్తీరియా వ్యాధి లక్షణాలు. ఆన్సర్ జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం. డిప్తీరియా వ్యాధి సంక్రమణ కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఆన్సర్ 7 రోజులు. డిప్తీరియా వ్యాధి నివారణకు ఏ టెస్ట్ చేస్తారు? ఆన్సర్ షీక్ టెస్ట్. టైఫాయిడ్ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. టైఫాయిడ్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ సాల్మోనెల్లా టైఫీ. టైఫాయిడ్ వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ ఎంటరిక్ జ్వరం. టైఫాయిడ్ వ్యాధికి వాహకాలుగా ఏవి పనిచేస్తాయి? ఆన్సర్ ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు, కలుషిత పాలు. టైఫాయిడ్ వ్యాధిని కలుషితం చేసే కీటకాలు. ఆన్సర్ ఈగలు వ్యాధి జనకాల్ని మోసుకొచ్చి ఆహారం, నీటిని కలుషితం చేస్తాయి. దేని ద్వారా టైఫాయిడ్ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది? ఆన్సర్ కలుషిత పాల ద్వారా. టైఫాయిడ్ వ్యాధిని శరీరంలో ఏవి ప్రభావితం చేస్తాయి?
ఆన్సర్ ముఖ్యంగా పేగులు, తర్వాత మొత్తం శరీరం. టైఫాయిడ్ వ్యాధి నివారణకు ఏ టెస్ట్ను చేస్తారు? ఆన్సర్ వైరల్ టెస్ట్ను. టైఫాయిడ్ వ్యాధి సంక్రమణ కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఆన్సర్ 10 నుంచి 14 రోజులు. టైఫాయిడ్ వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్? ఆన్సర్ టీఏబి టైఫాయిడ్, పారాటైఫాయిడ్ ఏ అండ్ బి వ్యాక్సిన్. టైఫాయిడ్ వ్యాధి చికిత్సకు ఏ మందుల్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ సల్ఫర్ డ్రగ్స్, క్లోరోమైసిటిన్. టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు? ఆన్సర్ జ్వరం, వికారం, వాంతులు, విపరీతమైన పొత్తికడుపు నొప్పి, ఉదాసీనత, విరేచనాలు. కోరింత దగ్గు. కోరింత దగ్గు వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. కోరింత దగ్గు వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ హెమోఫిలాస్ పెర్టుసిస్. ఈ బ్యాక్టీరియాలు దేని ద్వారా వ్యాప్తిస్తాయి? ఆన్సర్ గాలి ద్వారా. కోరింత దగ్గుకి సంబంధించిన బ్యాక్టీరియాలు దేనిలోకి ప్రవేశిస్తాయి? ఆన్సర్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియాలు గాలిలోకి ప్రవేశిస్తాయి. కోరింత దగ్గు వ్యాధి సంక్రమణ కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఆన్సర్ 7 నుంచి 14 రోజులు ఉంటుంది. కోరింత దగ్గు వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ పెర్టుసిస్. కోరింత దగ్గు వ్యాధి శరీరంలో దేని ద్వారా ప్రభావితమవుతాయి? ఆన్సర్ శ్వాసనాళం, గొంతు. కోరింత దగ్గు వ్యాధి లక్షణాలు? ఆన్సర్ చలి, పొడి దగ్గు, ఆ తర్వాత తీవ్రమైన దగ్గు, శ్వాస పీల్చిన తర్వాత ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం, ఎగశ్వాస. ఊఫింగ్ కాఫ్ అని దేనిని అంటారు? ఆన్సర్ దగ్గు ఎక్కువగా వస్తూ దగ్గు చివరిలో ఉఫ్ అనే శబ్దం రావడం వల్ల దీన్ని ఊఫింగ్ కాఫ్ అంటారు. గనేరియా. గనేరియా వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. గనేరియా వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ డిప్లోకోకస్. గనేరియా వ్యాధి డిప్లోకోకస్ని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ నిస్సేరియా గనేరియా. గనేరియా వ్యాధి దేని ద్వారా సంక్రమిస్తుంది? ఆన్సర్ లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీన్నే కోడ్ భాషలో ఎస్టిడి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు. గనేరియా వ్యాధి సంక్రమణ ఎన్ని రోజులు ఉంటుంది? ఆన్సర్ 2 నుంచి 8 రోజులు ఉంటుంది. శరీరంలోని ఏ అవయవాలు ఈ వ్యాధి బారిన పడతాయి? ఆన్సర్ జననవయవాలు. గనేరియా వ్యాధి లక్షణాలు? ఆన్సర్ జననాంగాలు ఎరుపెక్కడం లేదా వాయడం, జననాంగాలపై పుండ్లు లేదా ఏర్పడిన పుండ్ల నుంచి చీము కారడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం ఈ వ్యాధి లక్షణాలు. సిఫిలిస్. సిఫిలిస్ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. సిఫిలిస్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ ట్రిపోనియా పల్లిడమ్. ట్రిపోనియా పల్లిడమ్ ఏ ఆకారంలో ఉండే సూక్ష్మజీవి? ఆన్సర్ సర్పిలాకారంలో ఉండే సూక్ష్మజీవి. సిఫిలిస్ అనే వ్యాధి ఎలా సంక్రమిస్తుంది? ఆన్సర్ ప్రధానంగా లైంగిక చర్యల ద్వారా మరియు ప్రత్యక్ష స్పర్శ ద్వారా కూడా సంక్రమిస్తుంది. సిఫిలిస్ వ్యాధి లక్షణాలు? ఆన్సర్ జననవయవాలపై గట్టి పుండ్లు ఏర్పడటం లేదా ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి, చర్మంపై తీవ్రమైన బొబ్బలు ఏర్పడతాయి. జననవయవాలు ఏ వ్యాధి వల్ల ప్రభావానికి గురవుతాయి? ఆన్సర్ సిఫిలిస్ వ్యాధి ప్రభావానికి. కణజాలను ధ్వంసం చేసే వ్యాధి? ఆన్సర్ సిఫిలిస్ వ్యాధి. సిఫిలిస్ వ్యాధి సంక్రమణ ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్
10 నుంచి 90 రోజులు పడుతుంది. సిఫిలిస్ వ్యాధి నిర్ధారణకు ఏ పరీక్ష చేస్తారు? ఆన్సర్ VDRL వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబ్ పరీక్ష. మెనింజైటిస్ వ్యాధి, ఈ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. మెనింజైటిస్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ నిస్సేరా మెనింజైటిస్. మెనింజైటిస్ వ్యాధికి ఏది వాహకంగా పనిచేస్తుంది? ఆన్సర్ కలుషిత నీరు. మెనింజైటిస్ వ్యాధి వల్ల శరీరంలో ఏ అవయవాలు ప్రభావితమవుతాయి? ఆన్సర్ మెదడు, వెన్నుపాము. గొంతు పుండు వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. గొంతు పుండు వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. గొంతు పుండు వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల. గొంతు పుండు వ్యాధికి ఏవి వాహకంగా పనిచేస్తాయి? ఆన్సర్ బ్యాక్టీరియా సోకిన గొంతు నుంచి నోటి ద్వారా వెలువడే తుంపర్లు, ముక్కు పొరల నుంచి కూడా ఈ బ్యాక్టీరియా వెలువడి వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. గొంతు పుండు వ్యాధి సంక్రమణకు ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ 3 నుంచి 5 రోజులు. గొంతు పుండు వ్యాధికి శరీరంలో ఏ అవయవాలు ప్రభావితం అవుతాయి? ఆన్సర్ గొంతు, ముక్కు. గొంతు పుండు వ్యాధి లక్షణాలు. ఆన్సర్ గొంతు పుండు పడటం, తరచుగా దగ్గు, జ్వరం రావడం. బొటులిజం వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. బొటులిజం వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ క్లస్ట్రీడియం బొటులినం. కలుషిత ఆహారం ఏ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది? ఆన్సర్ బొటులిజం వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. జీర్ణాశయం ఏ వ్యాధి బారిన పడుతుంది? ఆన్సర్ బొటులిజం వ్యాధి. బొటులిజం వ్యాధి సంక్రమణకు ఎన్ని గంటలు మాత్రమే పడుతుంది? ఆన్సర్ 18 నుంచి 66 గంటలు మాత్రమే పడుతుంది. బొటులిజం వ్యాధి లక్షణాలు. ఆన్సర్ వాంతులు, విరేచనాలు, వికారం, అలసట, అతిసారం, దృష్టిలోపాలు, పక్షవాతం. ఆంత్రాక్స్ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. ఆంత్రాక్స్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ బాసిల్లస్ ఆంత్రాసిస్ బ్యాక్టీరియా వల్ల. ఆంత్రాక్స్ వ్యాధి దేని ద్వారా సంక్రమిస్తుంది? ఆన్సర్ పశువుల పాలు, మాంసం ద్వారా. ఆంత్రాక్స్ వ్యాధి శరీరంలో ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది? ఆన్సర్ నాడీ వ్యవస్థ మీద. ప్లేగు వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. ప్లేగు వ్యాధిని మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ బ్యుబోనిక్ ప్లేగు. ప్లేగు వ్యాధి బ్యాక్టీరియా దేని వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ షార్ట్రాట్ ఎర్సినియా పెస్టిస్. షార్ట్రాట్ ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియాను మరొక పేరుతో పిలుస్తారు. ఆన్సర్ పాస్చెరెల్లా పెస్టిస్. ఎలుకల ద్వారా ఏ వ్యాధి వ్యాపిస్తుంది? ఆన్సర్ ప్లేగు వ్యాధి. ప్లేగు వ్యాధి సంక్రమణకు ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ 2 నుంచి 10 రోజులు. ప్లేగు వ్యాధి లక్షణాలు. ఆన్సర్ అకస్మాత్తుగా జ్వరం రావడం, వాంతులు, వేడితో కూడిన పొడి చర్మం మీద నల్లటి మచ్చలు, ఉరసంధిలోని శోషరస కణుపులు వాయడం, కండరాలు వంకర పోవడం. ప్లేగు వ్యాధి నివారణకు ఏ మందు వాడతారు? ఆన్సర్ టెట్రాసైక్లిన్. బాసిల్లరీ డిసెంట్రీ వ్యాధికి సంబంధించిన ప్రశ్నల గురించి నేర్చుకుందాం. బాసిల్లరీ డిసెంట్రీ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ షిజెల్లా డిసెంట్రియా.
బాసిల్లరీ డిసెంట్రీ వ్యాధికి ఏది వాహకాలుగా పనిచేస్తాయి? ఆన్సర్ ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు. బాసిల్లరీ డిసెంట్రీ వ్యాధి సంక్రమణకు ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ 1 నుంచి 4 రోజులు. బాసిల్లరీ డిసెంట్రీ వ్యాధి లక్షణాలు. ఆన్సర్ జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మలంలో రక్తం పడటం. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.